నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్ట్ అధికారులపై మండిపడ్డ పవన్. కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతుంది మీరు కూడా కాకుండా ఎట్లా మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ ఫైట్ చేసింది కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి కూర్చొని మనం చూస్తూ ఉంటాం. జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ, యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని, మన పైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తున్నారని, మనం దూరమైతే తల్లిదండ్రులు తట్టుకోలేరని, మన బంగారు భవిష్యత్తు వాళ్లకు కానుకగా ఇవ్వాలని, సిగరెట్, గంజాయి, గుట్కా, తంబాకు, వైన్, కొకైన్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైన్సా మండలంలోని మాటేగాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు పటేల్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి రాజశేఖర్, ద్రుపతిరెడ్డి, రామచందర్, సుధాకర్, సంగీత, నీల, శ్రీధర్, రవి, నవీన్, సృజన, గంగాధర్ గ్రామ పెద్దలు, అవసలి కిష్టయ్య, శ్రీ సరస్వతి శిశు మందిరం ప్రధానోపాధ్యాయులు, దత్తు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటికి వెలుగు, ఇల్లాలి చదువు, మత్తుకు యువత, మానేద్దాం, మాదక ద్రవ్యాలను మానేద్దాం, మత్తుకు యువత, స్త్రీలను గౌరవించుదాం. బాల బాలికలారా, భరతాంబ బిడ్డలారా, ఓ బాల బాలికలారా, భరతాంబ బిడ్డలారా, మునుముందు మీరే దేశ రక్షకులు, మీ ఇంటి పోషకులు. మునుముందు మీరే దేశ రక్షకులు, మీ ఇంటి పోషకులు. బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా, బాల్యమందు నేర్చిన విద్య భవిష్యత్తుకు బాటరా. మంచి అలవాటు నేర్చి మంచివాడని తెలుసుకోరా,
తిరిగి రాదురా బాల్యము మరచిపోకురా బాలుడా తిరిగి రాదురా బాల్యము మరచిపోకురా బాలుడా మరచిపోకురా బాలుడా ఓ బాల బాలికలారా భరతాంబ బిడ్డలారా మునుముందు మీరే దేశ రక్షకులు మీ ఇంటి పోషకులు తల్లిదండ్రే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రే ప్రత్యక్ష దేవతలు వారి మాట జవదాటరాదు పాదాలకు మృక్కుతుండు జనని జనకుల మరువకెప్పుడు విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దు నీ బ్రతుకురోరి విద్య బుద్ధి నేర్పు గురువు చక్కదిద్దు నీ బ్రతుకురోరి భక్తి చూపు వారి పట్ల బాగుపడదువు భవిష్యత్తులో మరి ఓ బాల బాలికలారా భరతాంబకి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అన్నపూర్ణ ఆటా స్థలమునందు రాష్ట్ర త్రోబాల్ పోటీలు బాలబాలికలకు నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన బాలబాలికలు త్రోబాల్ ఆట పోటీలలో పాల్గొన్నారు. అండర్ 14 బాలబాలికల త్రోబాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి తద్వారా విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. మీకు ప్రోత్సాహం ఉండదు, ఎప్పుడు చదువు అన్నటువంటి ధ్యాస తప్ప ఉండదు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో పాటు మీకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి స్పిరిట్ తో ఆడుకోవాలి. పిల్లలకి క్రీడలు మానసికమైనటువంటి ఉల్లాసం, శారీరకమైనటువంటి దారుఢ్యం మాత్రమే కాదు, విద్యార్థుల్లో ఆలోచన సృజనాత్మకత కూడా పెరుగుతుంది. దీనివల్ల ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, పోటీతత్వం అలవడుతుంది. ఓడిపోతే ఎలా గెలవాలన్నటువంటి లక్ష్యం. చిత్తూరు శ్రీకాకుళం రేపు కింద వచ్చేవాళ్ళు వస్తే నువ్వు చేయాల్సి వస్తుంది, డామినేషన్ చేయాల్సి వస్తుంది. మా ఢిల్లీ మేడం ఇనాగరేషన్ స్టార్ట్ చేయాలి.
జవాబుదారీతనంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మనం జనానికి చేరువ చేయాలి. ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నీరు గారకుండా పనిచేయాలి. ఆ లక్ష్యం సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమొదలు కొలని తాళ్ళూరు గ్రామస్తులు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు. తల్లి కొడుకే తల్లి తండ్రి కొడుకు ముగ్గురు ఉన్నారు. వీడికి పిల్ల అవుద్ది. లేకపోతే వీడి పరిస్థితి ఎక్కడ ఉంటాడు? వీడు ఒకడికి 5 పిల్లలు ఉన్నారు. ఆడికి తాళూరులో తాత లేటి తండ్రి లేటి పుట్టుపూర్వత్వం అక్కడే. ఆడికి ఇప్పటికి 6.5 పేర్లో లిస్ట్ లేదు. ఈయన తాళూరు పుల్ల రామిరెడ్డి. అది ఏంటి అసలు? ఇది గవర్నమెంట్ అంటారు ఎస్ఎస్సి డేటాలో పేరున్నా కానీ లేదని చెప్తున్నారు. ఇంకోటండి మా ప్రధాన సమస్యలు ఏంటంటే మట్టి వేయటం. అక్కడ వీళ్ళు ఏదైతే మీకు మట్టి పూర్తిగా మేము డ్రైన్ అయ్యే వ్యవస్థ బాగుంటుంది కానీ ఏ ఊరు కావు తాలూకు సపరేట్గా ప్రహారీకి కూడా కట్టిస్తా ఉన్నారు. ఈ ఊరికి గుడి లేదు, బడి లేదు, ఉండటానికి మనుషులకి అసలు సరైన జాగా లేదు. పనికిరవంతి సెర్చ్ ఒకటి పెట్టారండి ఊరు మధ్యలో. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. కానీ ఇక్కడ మాకు గ్రామ దేవతనే తాళూరు ముచ్చిలాం తల్లి. ఆ తల్లికి పెట్టుకుంటానికి కూడా ఈరోజు స్థలం లేదు ఇక్కడ. తాళూరు కొండ మొదలు కాండి. మాకు బాత్రూంలో బాగోలేదు. బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. వాకలు వేసుకోవడానికి కూడా ఏమీ వాటర్ ఎక్కువ ఉంది. డ్రైనేజీలోని నీరు కూడా బయటికి వెళ్ళట్లేదు. రేటుగా అడిగేమండి సరే నీకు దిక్కున్న కాడికి చెప్పుకోండి అన్నారండి. మాకు మట్లు పోయానన్నారండి. పోయించుకున్నారండి. లేని వాళ్ళ పరిస్థితి 6 పడనోళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు లేక మా పరిస్థితి ఇలా ఉంది అని ఏడ్చుకునేస్తున్నారండి. వాళ్ళు బాధలు పడలేక మాకు ఏడుపుతుందండి. పడ్డవాళ్ళ పరిస్థితి ఒకలాగుందని పడిన పరిస్థితి ఒకలాగుంది. వాళ్ళు బాధపడి ఏడ్చుకుంటున్నారండి. మా బాధలు చెప్పుకొని వాళ్ళ బాధలు అన్నారు సార్. అన్నారు ఇక్కడికి వచ్చాము. ఒక 6 లేదు, ఒక ఇంటి డబ్బులు లేవు, ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంతవరకు ఉన్నాం కానీ ఏమీ లేదు. ఉన్నవాళ్ళు అయితే ఏదో చేసుకుంటారు. నాలాంటి దాని అంతే ఏం చేసుకోండి సార్. మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏఐటియుసి అనుబంధ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ డిమాండ్. విద్యుత్ రంగంలోని మీటర్ రీడర్స్కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏఐటియుసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. శుక్రవారం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పరిష్కరించాలి మీటర్ రీడర్స్ సమస్యలను. మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలి. మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలి. మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రత రండి ఎప్పుడు రెడీ చేశారు. ఉద్యోగ భద్రత సమస్యలను పరిష్కరించాలి. మీటర్ రీడర్స్ సమస్యలను పరిష్కరించాలి. మీటర్ రీడర్స్ సమస్యలను కల్పించాలి. ఉద్యోగ
భద్రత జై టీఎస్సీ జై టీఎస్సీ భద్రత జై టీఎస్సీ జై టీఎస్సీ జై పరిష్కరించాలి విద్యుత్ మీటర్ సమస్యలను విద్యుత్ సంస్కరణలు మీటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి మీటర్ పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో మీటర్ రీడర్ల సమస్య మీద ఈరోజు అన్ని సర్కిల్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా యాజమాన్యం ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏదైతే దాన్ని అమలు చేయకుండా ఈరోజు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. మీటర్ రీడర్లందరికీ ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పేసి జీవోలు కూడా ఇచ్చి ఉన్నారు. ఈ రోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క మీటర్ రీడర్ కి తమ సర్వీసులకి ₹3.60 ఇస్తామని చెప్పి యాజమాన్యమే అంగీకరించినటువంటి రేట్ అది. ఆ రేటు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టర్లు మేము యాజమాన్యం నిర్ణయించినటువంటి రేట్ ఇవ్వకుండా ఒక 40 పైసలు 20 పైసలు తగ్గించి ఇస్తామనే పద్ధతుల్లో బేరసారాలు ఆడుతూ ఉన్నారు. అది సరైనది కాదు. యాజమాన్యం ఏదైతే రేట్ నిర్ణయించిందో సర్వీస్ ₹3.60 అది యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రీడర్లందరి వేతనాలు కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వస్తూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన తర్వాత రీడర్ల ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో యాజమాన్యం ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ సంస్థల్లోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీటర్ రీడర్లందరికీ సంస్థల్లోనే అర్హతలను బట్టి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళందరినీ యాజమాన్యం సంస్థలను ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని ఎన్నికల కంటే ముందు అనేక సార్లు మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత గురించి కలవడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పటికి 6 నెలలు అయింది. వీళ్ళు ఉపాధి పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంది. తక్షణం వీళ్ళు ఉద్యోగ భద్రత మీద ఉపాధి రక్షణకు సంబంధించినటువంటి విషయాల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. ఎం బాలకాశి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, మీటర్ రీడర్ల సంఘం గౌరవాధ్యక్షుడు. కామారెడ్డి జిల్లా దీక్షా దివస్ సందర్భంగా కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి అమరవీరులకు కానిస్టేబుల్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆర్ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్ సార్ దగ్గర నిర్మల్ జిల్లా ఖానాపూర్ దిమ్మదుర్తి మధ్య అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి కనిపించిందని, దాని అడుగులను గుర్తించమని ఇక్బాల్పూర్, తర్లపాడ్, సుర్జాపూర్, మస్కాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి ఎవరూ వెళ్లవద్దని, పంటలకు కరెంటు పెట్టరాదని ఖానాపూర్ మండలంలోని అటవీ ప్రక్కన ఉన్న గ్రామాలకు డప్పు చాటింపు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అటవీ అధికారులు, బిక్కుబిక్కుమంటున్న సమీప గ్రామాల ప్రజలు. తెలియజేయనవి
ఈ రోజు మధ్యాహ్నము మన ఊరు వెనకాల ఉన్న కెనాల్ పైన పులిని గుర్తించడమైనది, పెద్ద పులిని గుర్తించడమైనది. అది పందులను వేటాడుతూ కొందరు చూశారు. అక్కడికి వెళ్లి మేము గమనించగా అక్కడ వాటి అడుగులను చూస్తే అది పులి అని నిర్ధారణ అయినది. దయచేసి ఎవరు కూడా అడవి వైపు వెళ్ళకండి. రాత్రి వేళల్లో మీరు ఈ రోడ్డు వెంట కూడా ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఏదైనా అవసరం ఉంటే గుంపులుగానే వెళ్ళండి. అడవి వైపు మాత్రము ఎవరు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. పశువులు మేపేవారు కూడా ఈ 2-3 రోజులు అటు అడవి వైపు వెళ్లకుంటే చాలా బాగుంటుంది. దయచేసి ఇవి గుర్తు పెట్టుకుని ఎవరు కూడా అడవి వైపు వెళ్లడం గాని రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లడం గాని చేయకండి. మన ఖానాపూర్ తలరాపాడు గ్రామంలో దగ్గర ఉన్న కెనాల్ పైననే మధ్యాహ్నము పులిని గుర్తించడం అయినది. దయచేసి ఇది గమనించి సహకరించగలరు. ఎవరు కూడా ఒంటరిగా అడవి వైపు వెళ్ళకండి. ఈ సాయంత్రం నుండి ఉదయం వరకు కూడా ఎవరు కూడా అత్యవసరం అయితే గానీ బయటికి రాకండి. ఒకవేళ వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపాలిటీ జూబ్లీ బస్టాండ్ నుంచి 300 ఫీట్ల రోడ్డు సర్వేలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహిస్తున్నారని తూముకుంట బిల్డింగ్ అసోసియేషన్ తరపున మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో మా ఇళ్ల స్థలాలు రోడ్ వైడనింగ్ లో పోతున్న వారికి భరోసా కల్పించాలని డిప్యూటీ కలెక్టర్ కె శంకర్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి రూపాయి పోగు వేసుకుని ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా సర్వే నిర్వహిస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రోడ్డు వైడనింగ్ లో పోయే ఇళ్లకు ప్రభుత్వం మాకు భరోసా కల్పించాలని వారు కోరారు. బిల్డింగ్స్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలుద్దామని రావడం జరిగింది. వస్తే ఇక్కడ మన ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన మాకు కలవడం జరిగింది. కలిసి అదే మేము వినతి పత్రం ఏమని ఇవ్వడం జరిగిందంటే 200 ఫీట్లు వద్దు, మరి కొంచెం రోడ్డు వెడల్పు ఏదైతే ఉందో అది తగ్గించాలని అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మాకు అవకాశం ఏముందంటే మా దగ్గర తుమ్కుంట మున్సిపాలిటీకి ఇంతకు ముందుకు 2004లో సర్వే నెంబర్ 360లో 200 ఫీట్లు 200 నుంచి 300 ఫీట్లు ఏదైతే రోడ్డు మన సెక్రటేరియట్ కాలనీ ఉందో దానికి చేస్తామని చెప్పేసి ఇంతకు ముందుకే నోటీసులు ఇవ్వడం జరిగింది, చెక్లు ఇవ్వడం జరిగింది, చెక్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. అదేదైతే ఉందో అది ఆ రోడ్డు తీసుకుంటే మాకు ఇప్పుడు ఎవరైతే మాకు బాధితులం ఏదైతే ఇప్పుడు మాకు నోటీసులు వచ్చినాయి, పేపర్ నోటీస్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా అది బైపాస్ వెళ్తే ఈజీగా ఉంటుంది, అవకాశం ఉంటుంది. మా ఏవైతే గృహాలు ఉన్నాయో అవి పోకుండా అవకాశం ఉంటుంది. అదే రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల పరిశీలన చేసిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కళాశాలలకు మంజూరైన నిధుల గురించి విద్యార్థులు, ప్రజలతో సమీక్ష. ఉపయోగపడుతుంది వాకింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్. టాయిలెట్స్ కూడా బాయ్స్ టాయిలెట్స్ అనే సెపరేట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక్కడున్న ప్రిన్సిపల్ స్టాఫ్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. గూడెం ఓకే సపోర్ట్లు కొట్టిపోతే కాదు. ఓకే, మరి ఈ కాలేజీలోకి ఇంటేక్ పెంచుతూ పోవాలి మనం. ఎందుకంటే మనం కాలేజీలో ఇంటేక్ పెంచి ఇంకా గవర్నమెంట్ నుంచి అదనపు సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగవచ్చు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. డిగ్రీ కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అక్కడ వాళ్ళకి బిల్డింగ్లో కానీ, ల్యాబొరేటరీస్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, టాయిలెట్స్లో కానీ, లైబ్రరీలో కానీ మంచి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతో నేను డిగ్రీ కాలేజ్ చూస్తున్నాను, తర్వాత జూనియర్ కాలేజ్ చూస్తున్నాను.
కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సూర్యాపేట కలెక్టర్ కేఎస్ నందులాల్ పవర్ గారికి, ఇంకా వచ్చినటువంటి వేరు డిపార్ట్మెంట్ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటీషియన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం సార్. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా అంత ఎస్టిమేట్స్ తయారు చేయాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మీ అందరికీ నూతన క్లాస్ రూమ్స్ కట్టియాలి, మీకు మంచి లైబ్రరీ ఉండాలి, మీకు మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి, మీకు మంచి కంప్యూటర్స్, బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా టాయిలెట్స్ ఉండాలి. ఆ విధంగా అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడ హుజూర్ నగర్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే ప్రధానంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చేది నిరుపేదల పిల్లలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తూముకుంట మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం తూముకుంటలోని మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్లో జరిగే వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర వీఆర్ఓలు, వీఆర్ఏలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ వేదిక ద్వారా మన సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మొగుళ్ళ రామకృష్ణారెడ్డి వెంకటరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో మా రాష్ట్ర వ్యాప్త మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వీఆర్ఓ సోదర సోదరిమణులందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఎందుకొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నామంటే ఈ ఆత్మీయ సమ్మేళనం వెనుక ఎంతో కంఠశోష ఉంది, ఎన్నో నష్టాలున్నాయి, కష్టాలున్నాయి. గత ప్రభుత్వం యొక్క నియంతృత్వ ఆలోచనలతోటే అశాస్త్రీయమైనటువంటి విధానాలతోటే ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంటు చిన్నాభిన్నమైంది. అందులో ప్రధానంగా గ్రామస్థాయి ఉద్యోగులంతా కూడా తీవ్ర నష్టాలకి గురి కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులు అందులో 50 లక్షల మంది రైతులకు తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వం యొక్క పథకాలు అందక వారు కూడా భూముల యొక్క లిటిగేషన్స్తో ధరణిలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సతమతం అవ్వటమే కాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏలు 25,000 మంది, వీఆర్ఓలు 6,000 మంది, మొత్తం 31,000 మంది గ్రామస్థాయి అధికారులు చిన్నాభిన్నమయ్యారు. అట్లనే ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా కొలాప్స్ అయింది. ఈరోజు గ్రామ స్థాయిలో అధికారులు ఉండి రైతులకు ప్రజలకు సమస్త సేవలు అందించారు. ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరించారు. ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావితం చూపే విధులు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ శాఖకు వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు, గ్రామస్థాయి అధికారులు 1984లో కూడా ఇలాగే అశాస్త్రీయమైన నిర్ణయాలతోటే రద్దు కావడం జరిగింది. అట్లాగే 92లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీసీసీలో పనిచేస్తున్న ఈనాటికి కూడా జీతాలు లేవు. కడప పోలీస్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. పోలీసుల క్రీడా వందనం తీసుకుని క్రీడా దీపం వెలిగించిన ఎస్పీ ఇలాంటి క్రీడల ద్వారా పోలీసులలో మానసిక ఉల్లాసంతో పాటు వారిలోని ప్రతిభను బయటకు తీసుకుని రావచ్చునన్న ఎస్పీ నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే సిబ్బందికి ఇలాంటి క్రీడల ద్వారా ప్రశాంతత లభిస్తుంది. గారు అక్కడ ప్రభుత్వాల దగ్గర ఉన్న లైట్ ను